హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేము అభి బర్త్డే అని చెప్పి ఒక 3 days హైదరాబాద్ అయితే ప్లాన్ వేసుకున్నాం. అభి బర్త్డే ముందు రోజు రాఖీ డే సెలబ్రేషన్స్ వచ్చినాయి. ఇంకా ప్రైజ్ అయితే రాఖీ కట్టింది. ప్రైజ్ కట్టిందని చెప్పి మా వెస్లీ కూడా పేచి పెడితే తనకు కూడా ఒక రాఖీ అయితే తెప్పించి తనతో కూడా కట్టించేసాము. ఇంకా రాఖీ కట్టినాక ఇంకా బయటకైతే ప్లాన్ చేసుకున్నాం. మా బావగారు ఇంకా రోజు హాఫ్ డే డ్యూటీ చేసుకుని వచ్చేసారు. ఇంకా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళని కారు కూడా తీసుకొచ్చారు. సో మేము అనుకున్నది వచ్చి హైటెక్ సిటీ సైడ్ వెళ్దామని అనుకున్నాము. అక్కడ కొంచెం శిల్పారామం, ఐకియా, ఇంకా ఫారం మాల్ కాదు, లూలు మాల్, ఫారం మాల్ ప్లేస్లో లూలు మాల్ అయితే కట్టారంట. ఇంతకుముందు నేను జాబ్ చేసినప్పుడు అయితే అక్కడ ఫారం మాల్ ఉండేది, జేఎన్టీయూ డౌన్లో, అంటే మాదాపూర్ వెళ్ళే రూట్లో. ఇంకా అదంతా అసలే సాటర్డే కదా, ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఇంకా అటువైపు వెళ్ళలేము మనం. సో ఉన్న టైం తక్కువ కాబట్టి దగ్గరలో ఉన్నది ఏదో ఒకటి చూద్దామని చెప్పి ప్లాన్ అయితే వేశారు. ఇంకా మా బావగారే డ్రైవింగ్ చేశారు. ఇంకా మా బావగారు నేర్చుకున్నారంటే కార్ డ్రైవింగ్, నాకు కూడా తెలీదు. సో నేనైతే షాక్ అయ్యాను, ఎట్లా తీసుకెళ్తారా ఏంటి అని. సో చాలా బాగా మంచిగా డ్రైవ్ చేశారు, సేఫ్గా అయితే తీసుకుని వచ్చారు ఇంటికి కూడా. ఇంకా మేము అలా కార్లో వెళ్ళేసరికి అక్కడికే మేము 1.5 hour అయింది మేము వెళ్ళడానికి. సో బైక్ మీద అయితే జస్ట్ 1/2 hour అంటండి ఆ ఏరియాకి వెళ్ళడానికి. మేము అయితే సుచిత్ర నుంచి స్టార్ట్ అయ్యాము. అంటే సుచిత్ర ఇంకా అల్వాల్ లోపలికి, అల్వాల్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మా కిడ్స్ అందరు పడుకుని పోయారు. అల్వాల్ నుంచి ట్యాంక్ బండికి మాకైతే 1.5 hour అయితే పట్టింది కార్లో. అదే బైక్ మీద అయితే 1/2 hourలో అయితే వెళ్ళొచ్చంట. ఇంకా మేమైతే రీచ్ అయిపోయినాం ట్యాంక్ బండ్కి. సో సెక్రటరీ ఏరియా అవన్నీ చూద్దామని చెప్పి చెప్పారనమాట. సో అవైతే లోపలికైతే అలౌ చేయరంట. అందుకని చెప్పి ఇంకా నేను బయట నుంచి వీడియో అయితే తీసాము. నాకు అనిపించింది ఓకే, సెక్రటరీ ఏరియా అలౌ చేయకపోయినా పర్లేదు, కానీ అంబేద్కర్ స్టాట్యూ, ఇంకా స్మారక స్తూపం ఇవన్నీ ఉన్నాయి కదా అమరవీరులది, వాటిలోకైనా అలౌ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ గార్డెను అదంతా చాలా బాగా అనిపించింది. అసలు లోపలికి వెళ్ళాలి, అక్కడ వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, అట్లా చాలా బాగుందండి ఆ ఏరియా మాత్రం. అంటే నేను ఉన్నప్పుడైతే అవి లేవు. చాలా టైమ్స్ తీసుకెళ్ళారు మా బావగారు అటు సైడ్, కానీ అంటే బిఫోర్ 2020లో అయితే అవి లేవండి. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. దీనికి కూడా అలౌ చేయలేదు లోపలికి. చేస్తుంటే బాగుండేది, అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, కిడ్స్కి చెప్పడం బాగుండేది. గార్డెన్ కూడా చాలా బాగుంది చూడడానికి బయట నుంచి. మరి ఎందుకు అలౌ చేయలేదో నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా మేము బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం. అందుకని చెప్పి లుంబిని పార్క్ అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా లుంబిని పార్క్లో కిడ్స్ అయితే చాలాసేపు వాటర్లో అయితే ఆడుకున్నారు. నాకు కూడా వాటర్లో దిగి ఆడుకోవాలనిపించిందని ఇంక నేను కూడా వెళ్ళి వాటర్లో దిగి కొంచెం సేపు అట్లా స్పెండ్ చేసి అట్లా రౌండ్ అయితే వేయించాను. నాకు ఫస్ట్ భయం వేసింది, అక్కడ నాచుగానే ఉంటుందేమో, అక్కడ నాచు ఉంటే మళ్ళీ జారిపోతాం కదా, ఎందుకు అనిపించింది. కానీ అందరూ వెళ్తున్నారు. సో అందుకని చెప్పి నేను కిడ్స్ని తీసుకుని అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చాను. ఇంకా అలా బోటింగ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకంతే. ఇంకా అక్కడికి వెళ్ళాక స్మెల్కి పైగా నైట్ అయిపోయింది. మళ్ళీ ఏం వెళ్తాం రా బాబు, వీడియో కూడా మంచిగా రాదు, నేను అసలు వచ్చిందే వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకుంటే ఏదో ఒకటి వెళ్తుంది కదా ముందుకి ఛానల్ అన్న థాట్తో అయితే వెళ్ళాను ఫస్ట్. సో ఇంకా చీకటి అయిపోయింది, ఇంకా వీడియోస్ రాదని చెప్పి నాకు ఆ స్మెల్ కూడా, వాటర్ కూడా అసలు చాలా ఇదిగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి మేము బ్యాక్ అయితే వచ్చేసాం. పైగా మనం వెళ్ళేటప్పుడు వాటర్ కూడా ఇట్లా మన ఫేస్కి అయితే పడుతుందని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి వెనక్కి అయితే వచ్చాము. బుద్ధ స్టాట్యూ చూడడానికి అయితే 100 rupees అంట, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకేమో 50 rupees అంట. ఇంకా మా అబ్బాయి అయితే అది ఎక్కాడు. మా కిడ్స్ అయితే రౌండ్ తిరిగేది డక్ది అదైతే ఎక్కారు. మా చిన్న అమ్మాయిని కార్ అయితే ఎక్కించాను. ఇంకా ఫైనల్గా మేము వచ్చేసే టైంలో
రైన్ పడుతుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చాము. ఇంకా అక్కడ మేము స్టార్ట్ అయింది అయితే ఎగ్జాక్ట్గా 8కి అండి. 8కి స్టార్ట్ అయ్యాము మేము ఇంకా అక్కడ. 8 నుంచి మాకు ఇంటికి వెళ్ళడానికి 10:15 అట్లా అయ్యింది. అంటే 2 అవర్స్ పైనే పట్టింది మాకు వెళ్ళడానికి. ఎందుకంటే అంత ట్రాఫిక్, వర్షం, ఇంకా అలా అయిపోయింది మా జర్నీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.